నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైకాపా హయాంలో ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ అది తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని కూడా ఇప్పుడు వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి శ్రేణుల నుంచి. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరైతే వైకాపా హయాంలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అనేక శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి ఒక కసి పట్టుదలతో, అంటే ఆ విజయం సిద్ధించటం వెనక 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు ఎదుర్కొన్న ఆవేదన, వాళ్ళ మీద వైసీపీ సోషల్ మీడియా ద్వారా జరిగిన వ్యక్తిత్వ హననం, అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల ద్వారా తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం, వాళ్ళ ద్వారా యథేచ్ఛగా ప్రకృతి వనరుల లూటి, భౌతిక దాడులు, దౌర్జన్యాలు, అసలు ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలని హననం చేస్తా మాకు దక్కిన ఈ అధికారం శాశ్వతం అనుకుని చెలరేగిపోయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలనే ఒక కసితో, పట్టుదలతో ప్రజలు కంకణబద్దులై ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టారు. అయితే శ్రేణులు కూడా సహజం. ఇప్పుడు ఇంత ఆవేదన మనం అనుభవించాం, ఇంతటి పట్టుదలతో మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని కట్టడి చేసి తీరాలి, ఇన్స్టెంట్గా వాళ్ళందరికీ శిక్షలు పడాలి అని చెప్పని ఆశించడంలో తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆలోచన వేరుగా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దాడులకు పాల్పడ్డారు అని చెప్పని ఇమ్మీడియట్గా తమ శ్రేణులను కూడా ఉసుగొల్పి మీరు కూడా వెళ్ళి దాడులు చేయండి, దౌర్జన్యాలు చేయండి, వాళ్ళ ఇల్లు లూటీ చేయండి, వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేసేయండి అని చెప్పని కనుక ఆదేశాలు ఇస్తే క్షణాల్లో జరిగిపోద్ది. కానీ దానివల్ల రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది. ఇక్కడ గమనించుకుంటే ఒక పెట్టుబడిదారు వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే మొట్టమొదట అతను ఆలోచించేది, నేను పెట్టుబడి పెట్టే ప్రాంతం నా ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ ప్లేస్ అవునా కాదా, అక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉందా లేదా, ఆ సమాజంలో శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఫస్ట్ చూసుకునేది ఈ రెండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భిన్న పరిస్థితి. దక్షిణాదిలో ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్, తెలంగాణ అయినా, ఇరుగు పొరుగునున్న తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా, కేరళ అంటే మనకు కొంచెం దూరంగా ఉంటుంది. మనకి ఈ 3 నైబరింగ్ స్టేట్స్, ఈ 3 అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిలవాలి అని అంటే అన్ని ప్రమాణాల్లో ఇవాళ ఈ మిగిలిన రాష్ట్రాల కన్నా మనం దిగజారున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడంలో కానీ, అంటే ఉపాధి కల్పన విషయంలో కానీ, శాంతి భద్రతలు కాపాడటం విషయంలో కానీ అన్ని ప్రమాణాల్లో మనం దిగజారున్నాం. మరి ఈ రాష్ట్రాల సరసన మనం కూడా నిలబడాలి అని అంటే, ఇవాళ రాష్ట్ర యువత వలసలు లేని ఉపాధి పొందగలగాలి అని అంటే, మన రాష్ట్రం వైపు కూడా పెట్టుబడిదారులు రావాలి అని అంటే ఒక ప్రాపర్ యాంబియన్స్ మనం బిల్డప్ చేయాలి. ఆ బిల్డప్ చేసే బాధ్యత ఈ ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండింగ్ కాపాడబట్టం కన్నా విధ్వంసానికి గురైంది. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు తొంగిచూడటం మానేశారు. మరి అటువంటి స్థితి నుంచి మళ్ళీ పెట్టుబడిదారులకి ఒక డెస్టినీలాగా రాష్ట్రం మారాలి అని అంటే ఒక బ్రాండింగ్ మళ్ళీ తిరిగి క్రియేట్ చేయబడాలి. ఈ బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన తప్పుల్ని ఉపేక్షించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఎంచుకున్న విధానం ఏంటి అంటే, ఏ తప్పుని ఉపేక్షించం, కానీ ఉద్రేకంతో దాడులు, దౌర్జన్యాల సంస్కృతి ద్వారా కాకుండా, జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విద్వేషపూరిత విధానాలతో కాకుండా చట్టబద్ధమైన చర్యల ద్వారా కట్టడి చేయాలి. ఆ తప్పుల్ని వెలికి తీయాలి, వాళ్ళని బాధ్యులను చేయాలి, వాళ్ళని శిక్షలకు గురి చేయాలి, సమాజం ముందు వాళ్ళు చేసిన తప్పు ఇదేని ఎక్స్పోజ్ చేయాలి. ఈ విధానాన్ని ఎంచుకున్నారు. గమనించుకుంటే ఎన్నిక రోజు మాచర్లలో జరిగిన సంఘటన గుర్తుంది మనకి. దాడులు, దౌర్జన్యాలు, ఈవీఎంల విధ్వంసం, మరి వాటికి పాల్పడ్డ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుపాలు అయ్యాడు కదా. అలాగే మంత్రి హోదాలో ఉండి జోగి రమేష్ తన కొడుకు, తన చిన్నాన్న చేత అగ్రిగోల్డ్ భూముల్ని తప్పుడు విధానాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. మరి అదే కేసులో
జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు కదా, జోగి రాజు. ఎస్, అరెస్ట్. అంటే ఇక్కడ అరెస్ట్ చేసే ముందు ఏం చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారనేది సమాజానికి తెలియజేశారు. సమాజం చేత్కరించుకుంది, చీ మంత్రి హోదాలో ఉండి ఈ విధమైన మోసాలకు పాల్పడతావా నువ్వు అని చెప్పని. అంటే ఇక్కడ ప్రభుత్వమే ఉపేక్షించలా, అతని మీద సానుభూతి కూడా రాలా. నందిగం సురేష్ ఎంత దౌర్జన్యకాండకి బాధ్యుడయ్యాడు అతను 5 సంవత్సరాలు, ఇవాళ 4 నెలలుగా జైల్లో ఉన్నాడు. బోర్గడ్ అనిల్ ఎన్నాళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు. వర్రా రవీందర్ రెడ్డి ఎంత జుగుసాకరమైన భాషతో అతను పోస్టులు పెట్టేవాడు, ఇవాళ ఎక్కడున్నాడు అతను. ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు జైలు పాలయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని వస్తున్న ఆరోపణ 100% అది ఆరోపణే. అది కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇంకా ఉద్రేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పని అత్యుత్సాహంతో ఈ విధమైన అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే కాదంబరి జత్వానీ కేసు ఎన్నికలకు ముందు అసలు తెలుగుదేశం శ్రేణులకు తెలియదు ఆ కేసు గురించి. కానీ ఎప్పుడైతే ఆ కేసు బయటకు వచ్చిందో, ఒకనాడు వరుసగట్టి తెలుగుదేశం శ్రేణులను వేధింపులకు గురి చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ సస్పెన్షన్లో ఉన్నాడు, కేసులు నమోదైనవి. విజయవాడ కమిషనర్గా ఉండి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి ఈ సంఘటన జరిగితే అది జరిగిందో లేదో కూడా తెలియదు, అది జరిగిందో సృష్టించబడ్డ స్టోరీయో తెలియదు. కానీ ఆ కేసును అడ్డం పెట్టుకొని ఎంతగా చెలరేగిపోయాడో విజయవాడ కమిషనర్గా పనిచేసిన కాంతిలాల్ రాణా టాటా. ఇవాళ అతను సస్పెండ్ అయి ఉన్నాడు, కేసులు నమోదై ఉన్నాయి. డీసీపీగా ఉన్న విశాల్ గున్ని అతను సస్పెండ్ అయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని శిరోధార్యంగా పాటించి ఒక మహిళని ఆమె కుటుంబ సభ్యుల్ని అత్యంత వేధింపులకు గురి చేసి జైలు పాలు చేసి అన్ని ప్రొసీజర్ల వైలేషన్కి పాల్పడ్డ సిఐలు ఏసీపీలు సస్పెండ్ అయి ఉన్నారు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు, నాడు సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాల్, డాక్టర్ ప్రభావతి వీళ్లతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదైంది. విజయపాల్ అరెస్టే జైల్లో ఉన్నాడు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన అధికారులు ఇవాళ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే చాలామంది నాయకులను చూస్తూ ఉన్నాం మనం. తిరుపతి అంటే మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ రికార్డు రూమ్ దహనమైంది. మాధవరెడ్డి అని ఒక అతను పరారీలో ఉన్నాడు. అంటే పోలీసుల నుంచి ఇంకా కొంత ఉదాసీనత ఉంది. పరారీలో ఉన్న వాళ్ళని వెంటాడి పట్టుకోవడంలో కొంత నిర్లిప్తత కనిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన వివాదం దేశవ్యాప్తంగా ఒక కుదుపుకి కారకమైంది. ఇవాళ సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము విచారణ జరుపుతూ ఉంది. ఆ విచారణలో 100% ఆ టెండర్ కట్టబెట్టడంలో జరిగిన ఉల్లంఘనలు బయటకు వస్తాయి. ఆ నాణ్యత లేని నెయ్యి వినియోగించి తయారు చేసిన అంశము బయటకు వస్తుంది. ఆ రోజు పాలక మండలి చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి బోమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి ఆ రోజు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి వరకు అందరికందరూ జవాబుదారి అయ్యే తీరుతారు. కాబట్టి ఎవరిని ఉపేక్షించే ఆస్కారమే లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు గారి మీద మాన్సాస్ ట్రస్ట్ అంశంలో కేసు నమోదు చేసే ప్రయత్నం చేసి గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి క్వాష్ అయింది. అది లేకుంటే ఆయన మీద కూడా కేసు నమోదు చేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు. విశాఖపట్నం జిల్లాలో అయ్యన్న పాత్రుడు గారు, ఈస్ట్ గోదావరిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ గారు, మహాసేన్ రాజేష్, అలాగే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు, పట్టాభి వీళ్ళందరినీ కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో దూలిపాల నరేంద్ర గారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. నెల్లూరు, ప్రకాశం 2 జిల్లాలు ఉన్నాయి మధ్యలో. ఆ 2 జిల్లాలు తీసేస్తే మళ్ళీ చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారు, ఆయనతో పాటు 700 మందిని అరెస్ట్ చేశారు. కడప జిల్లాలో బీటెక్ రవి గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారిని, అఖిలప్రియ గారిని అరెస్ట్ చేశారు. అంటే ఇంతమందిని అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఎస్టాబ్లిష్ చేశాడు అరెస్ట్ చేసి? వీళ్ళల్లో ఎవరు ఏ తప్పు చేశారని రుజువు చేశాడు?
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళు అన్నిటికీ పరాకాష్ఠగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు. 6 కేసులు నమోదు చేశారు. 6 కేసులు నమోదు చేసి ఏం ఛార్జెస్ ఫ్రేమ్ చేశాడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో మనకి, ఏ ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండానే హడావిడిగా తన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు గురి చేయాలనే లక్ష్యంతో తన మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి, తనకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంతమంది నాయకులను అరెస్ట్ చేసావు, జైల్లో పెట్టావు, నీకు అధికారం ఉంది, నువ్వు చేసావు. అంతిమంగా నువ్వేం సాధించావు? ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకొని ప్రజల ఓటు ద్వారా ఒక శిక్షకు గురయ్యావు నువ్వు. ఈ నాయకులందరూ ఇవాళ మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని ప్రజల చేత ఎన్నిక కాబట్టి చట్టసభల్లో ఉన్నారు. నువ్వు ఓడిపోయావు. చట్టసభకు మొహం చూపించలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు. ఇవాళ అటువంటి తొందరపాటు చర్యలకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఒడిగట్టాలా? అంటే ప్రాపర్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళ మీద అరెస్టులకు పాల్పడాలా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయడానికి సిద్ధంగా లేదు. వీళ్ళందరూ తప్పులు చేశారు. ఆ తప్పుల్ని నిర్ధారణ చేసి పూర్తి సాక్ష్యాధారాలతోటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అప్పుడు అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయి తీరుతాడు. పదుల సంఖ్యలో అతని మీద కేసులు నమోదు చేయడానికి కావాల్సినంతటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటితో పాటు సైమల్టేనియస్గా రాష్ట్ర బ్రాండింగ్ను కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, యువతకి వలసలేని ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమల పెట్టుబడులు రప్పించడం, ఇట్లాంటి అన్నిటికి తోడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం సంక్షేమాన్ని కూడా సక్రమంగా అమలుపరచాలి అని అంటే ప్రభుత్వం వనరుల సమీకరణ, సంపద సృష్టి, ఉపాధి కల్పన, అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటి అభివృద్ధి, వీటితో పాటుగా ఈ తప్పులు చేసిన వాళ్ళని కట్టడి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వీటిని అన్నిటి గాలికులకి వదిలేసి ఒక్క ఈ రాజకీయ వేధింపులకి పాల్పడటం అనే దానికి కన్ఫైన్ అయితే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన బాధ్యతారాహిత్య పాలన పట్ల విరక్తి చెందారు కాబట్టి ఈ కూటమి ప్రజలు ఎన్నుకున్నారు. ఒక గురుతర బాధ్యత భుజానికి ఎత్తుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం రెండింటినీ సైమల్టేనియస్గా నిర్వహిస్తూ ఉంది. అభివృద్ధిని కాపాడుకుంటూ, అభివృద్ధిని చేస్తూ, రాష్ట్రానికి పరిశ్రమలు రప్పిస్తూ, పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యే విధంగా చూస్తూ, ఉపాధి కల్పనకి ప్రయారిటీ ఇస్తూ, సైమల్టేనియస్గా కేస్ బై కేస్ ఒక్కొక్కరిని బాధ్యులను చేస్తూ మనం గత 3 రోజుల్లో చూసాం. మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి కీలకంగా వ్యవహరించిన నాటి సిఐడి చీఫ్ సంజయ్, అతని మీద వాళ్ళ ఏసీబీ కేసు నమోదైంది. ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి, అతని మీద కేసు నమోదైంది. మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్ మీద విడుదలై ఉన్నాడు. బ్రోడవేస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి నెలల తరబడి పరారీలో ఉన్నాడు. ఇవాళ ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కేసులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏ ఒక్కరిని వదిలిపెట్టడం జరగదు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ శ్రేణులకి కూడా నాదొక విజ్ఞప్తి ఏంటి అంటే, కొంత సమయం పాటించండి. ప్రభుత్వ పరంగా వాళ్ళు ప్రాపర్ డైరెక్షన్లోనే అడుగులేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీరు కొంతమంది సృష్టిస్తున్న ప్రచారంలో పడిపోయి ఆ ప్రచార ప్రభావంతో మీరు లేని అసంతృప్తిని మీరు కూడా కల్పించుకొని మీరు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం పట్ల మీరు విరక్తి పెంచుకోవాల్సిన అవసరం లేదు. 100% ప్రభుత్వం ప్రాపర్ డైరెక్షన్లో అడుగులేస్తూ ఉంది. అభివృద్ధితో పాటు సమపాళల్లో తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలకు కూడా ఉపక్రమిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.